భారత టీ20 జట్టులో సంజు శాంసన్ కు చోటు దక్కకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంజు శాంసన్ ను నిలకడలేమి ప్రదర్శన కారణంగానే పక్కన పెట్టారని అభిమానులు పేర్కొంటూ అందుకు విరుద్ధంగా గణాంకాలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సంజు శాంసన్ చివరి 10 ఇన్నింగ్స్లో చేసిన పరుగులను మరో ముగ్గురు బ్యాటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ చేసిన పరుగులను పోల్చి చూస్తూ గంభీర్పై మండిపడుతున్నారు. ఈ గణాంకాలను ఉదహరిస్తూ అసలు నిలకడలేని బ్యాటర్ ఎవరని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజు శాంసన్ కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని, ఒకసారి క్రీజులో నిలదొక్కుని 30 పరుగుల మార్క్ దాటితే అతడు భారీ స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సంజు పెద్ద స్కోర్లు చేసిన మ్యాచ్ల్లో భారత జట్టు విజయాలు కూడా ఎక్కువగా వచ్చాయని పోస్టుల్లో పేర్కొంటున్నారు. ఇతర బ్యాటర్లు ఒక మ్యాచ్లో రాణించి తర్వాత వరుసగా విఫలమవుతున్నారని వాదిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సంజు శాంసన్ ను మాత్రమే నిలకడ లేని ఆటగాడిగా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో భారత బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజు శాంసన్ విషయంలో మరోసారి పునరాలోచించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కాగా తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన 3వ టీ20లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 0-2తో వెనుకబడిపోయింది. సిరీస్లో నిలవాలంటే బ్రిస్టల్లో జరగనున్న 4వ టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి.